యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాకు జీజాబాయికున్న బంధం కూడా అలాంటిది. చిక్కుకుని ఉంటే అప్పుడే అది సవ్యంగా ఉంటుంది. అందుకే భీమ్ ప్రయత్నాలు చేయడం మంచిది కాదు. ఈ బంధాన్ని చక్కబెట్టాలని. మావయ్య, నేను మీ గురించి అర్థం చేసుకోగలను, అలాగే ఆయన్ని కూడా. ఇక నాకు ఇద్దరూ తమ స్థానాల్లో ఒప్పనిపిస్తారు. కానీ ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు తమ స్థానాల్లో ఒప్పే అయినప్పుడు వాళ్లను మూడో స్థానాన్ని నిలబెట్టడం మంచిది. ఇక ఆ తర్వాత చూడాలి ఎవరిది ఎక్కువ ఒప్పు. ఇక ఇప్పుడు ఆ మూడో స్థానం అంటే అత్తయ్య జీవితం. అది నేను చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే మీది తప్పని, అలాగే ఆమెది ఒప్పని. నన్ను క్షమించండి మామయ్య, ఈ విషయంలో నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. మన్నించండి. మీరందరూ చెప్పింది నిజమే. ఈ భీమ్రావ్ అంబేద్కర్ అనే ఇతను న్యాయం కోసం ఏమైనా చేయగలడు. ఇక నాకు న్యాయం జరిపించడం కోసం ఈరోజు భీమ్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. తనది మీకు స్వయంగా వినిపిస్తాడు. చెప్పు భీమ్. ఇదంతా చేయడం అవసరమా? చెప్పు భీమ్, అందరికీ చెప్పు. నాకేమనిపిస్తోందంటే ఈవిడ అలాగే మా నాన్న కలిసి ఒక బిడ్డను దత్తత తీసుకోవడం మంచిదని. దాంతో ఈవిడకు తనకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఒక కొత్త కుటుంబం ఏర్పాటు చేయడంతో పాటు కొత్త పద్ధతిలో జీవితం కూడా మారిపోతుంది. అయితే తను చెప్పింది నిజమే కదా జీజాబాయ్. బిడ్డను దత్తత తీసుకోవడానికి తనకు హక్కు ఉంది. ఇప్పుడు భీమ్ ఈ విషయంలో జీజాబాయికి సహకరించి చాలా మంచి పని చేస్తున్నాడు. నేనైతే భీమ్రావ్ ఇంకా జీజాబాయి పక్షాన ఉన్నాను. ఏమంటారు? భీమ్ చెప్పింది పూర్తిగా నిజమే. భీమ్, నువ్వు అలాగే చెయ్యి. జీజాబాయ్, ఇదేదో ఆట కాదు. మనసుకేదనిపిస్తే అది చేయడానికి. నువ్వన్నది నిజమే మీరా అక్క. ఇంత పెద్ద నిర్ణయాన్ని ఇలా ఊరికే తీసుకోవడం జరగదు. లేదు లేదు, భీమ్ చెప్పింది పూర్తిగా నిజమే. ఇక నాన్న ఎప్పుడు భీమ్ ప్రతి నిర్ణయానికి వత్తాసు పలుకుతూ ఉంటాడు. ఆయన వాడి నిర్ణయాన్ని అంగీకరించి తీరాలి. నేను అంగీకరించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాను. ఆనంద్, లక్ష్మి, మీరేం మాట్లాడరా? ఏం మాట్లాడాలత్తయ్యా? భీమ్రావ్ ఇంకా మామయ్య ఇద్దరు తెలివైన వాళ్లే. ఇద్దరి నిర్ణయాలు ఎప్పుడు తప్పు కానే కావు. మామయ్య ఏం ఆలోచిస్తాడో అది ప్రధానమైందే. ఇక మేం కూడా కోరుకుంటున్నాం మీరు సంతోషంగా ఉండాలని.
అయినా ఇప్పుడు మేము ఈ కుటుంబంలో భాగం కాదు. ఇక మేమిప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అవునానంద్, నువ్వన్నది నిజమే. అలాగే మీ అందరి దృష్టిలో అదే నిజం. వెళ్ళండి వెళ్ళండి, మీ పనులు చూసుకోండి. ఈ జీజాబాయ్ ఇంట్లో ఉన్న ముగ్గురు బిడ్డల్లో తన బిడ్డను వెతుక్కోలేకపోయింది, ఏమీ కాలేకపోయింది. ఇప్పుడు ఇంకెవరి బిడ్డనో దత్తత తీసుకోవడం వల్ల ఈమె సంతోషపడుతుందని నేనేమాత్రం అనుకోను. కానీ నాన్న, ఈవిడ రాకముందు మన ఇంట్లో ఏ పిల్లలున్నారో వాళ్ళ తల్లి ఈవిడకు సవతి. కానీ ఇప్పుడు మీరు ఒక బిడ్డను దత్తత తీసుకుంటే వాళ్ళ తల్లి ఈవిడకు సవతి కాదు కదా? చూడు బాబు, అన్ని చోట్ల తర్కం పనిచేయలేదు. ఇక ఇది నా జీవిత అనుభవం. మీరన్నది నిజమే. అన్ని చోట్ల తర్కం పనిచేయదు. అందుకే ఈసారి మనం తర్కానికి బదులుగా భావనల్ని పని చేయనిద్దాం. బహుశా భీం చెప్పింది నిజమేనేమో. నేను వీళ్ళకి సవతి తల్లిని కాబట్టి వీళ్ళకి తల్లిని కాలేకపోయానేమో. కానీ దాని అర్థం నేను ప్రపంచంలోని ఏ బిడ్డకు కూడా తల్లిని కాలేదని కాదు కదా? అవును, నువ్వు ఎవరికి తల్లివి కాలేవు. ఎప్పటికీ కాలేవు. ఎందుకంటే తల్లి కావడానికి మమత ఉండాలి. అది నీ దగ్గర లేనేలేదు. నువ్వు న్యాయం పక్షాన ఉంటావు కదా భీం. అందరి న్యాయం కోసం పోరాడతావు కదా. అయితే ఈ రోజు నాకు జరగాల్సిన న్యాయం కోసం కూడా నువ్వే పోరాడాలి. నా భవిష్యత్తుని నేను నీకు అప్పగిస్తున్నాను. నాకేమనిపిస్తోందంటే మీరు ఇంకా నాన్న కలిసి ఒక బిడ్డను దత్తత తీసుకోవడం మంచిదని. క్షమించండి నాన్న, కానీ ఇదొక్కటే మార్గం ఉంది. దీంతో ఈవిడకు న్యాయం జరుగుతుంది. ఇక అందుకోసం నేను ఏదైనా చేస్తాను. నేను వీళ్ళకి సవతి తల్లిని, బహుశా అందుకే వీళ్ళకి తల్లిని కాలేకపోయానేమో. కానీ దాని అర్థం నేను ప్రపంచంలోని ఏ బిడ్డకు కూడా తల్లిని కాలేనని కాదు కదా? ప్రచండదేవ్ గారు, నిజంగా విందు అద్భుతంగా ఉంది కదా? చాలా అద్భుతంగా ఉంది. రామ్జీ, అన్నట్టు ఒక విషయం చెప్పు. మీ బస్తీలో ఎప్పుడైనా విందు లేదా ఉత్సవం లాంటివి జరుపుకోరా? అసలు నువ్వేమంటున్నావు నరోత్తమ్? ఈ చిన్న జాతి వాళ్లకు స్తోమత ఎక్కడిదని విందులో ఉత్సవాల్లో జరుపుకోవడానికి? ఒకవేళ పొరపాటున ఎవరైనా విందో లేదో ఉత్సవం జరిపినా కూడా ఈ ముష్టి వాళ్ళు అక్కడ భోజనం చేసే అవకాశాన్ని వదులుకుంటారా? నువ్వు ఎప్పుడైనా చూసావా? మాటుంగా నుంచి బాంద్రా దాకా భీమ్రావు లేదా రామ్జీ ఏదైనా విందుకు వెళ్ళి భోజనం చెయ్యడం? కాదు 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 ప్రచండదేవ్ గారు, మీ అంచనా పూర్తిగా తప్పు. ముందుగా విందుకు పిలుస్తారనుకుంటే ఈ రామ్జీని, అలాగే వీడి కొడుకు భీమ్రావుని. కానీ తర్వాత వీడి అల్పజ్ఞాన పుత్రుడు భీమ్రావు ఆ విందు ఇచ్చే కుటుంబానికి ఉపన్యాసం ఇవ్వడం మొదలు పెడతాడేమో. దాంతో ఆ విందు కుటుంబం విసుగుపోతుందనుకుంటాను. అందుకే వాళ్ళు తమ విసుగుని తొలగించుకున్నారు. ఎలాగో తెలుసా? వీళ్లను పిలవకుండా. నరోత్తమ్ జోషి గారు, ప్రచండదేవ్ గారు ఉత్సవం నుంచి వచ్చారు. మీరు సంతోషంగా ఉన్నారు. నాతో వాదన పెట్టుకుని ఆ సంతోషాన్ని పోగొట్టుకోకండి. వెళ్ళండి.
రామ్జీ, నువ్వు అన్నది కూడా నిజమే. మేము సంతోషంగానే ఉన్నాము, కానీ నువ్వు సంతోషంగా లేవు. ఏమైంది? ఏమైందో చెప్పు. విషయం ఏంటి చెప్పు. బాబుగారు నమస్కారం. నమస్కారం. ఏమైందో మీకు నేను చెప్తాను. చెప్పు హితేష్. కొడుకు తండ్రికి ఏం చెప్పాడంటే ఈ వయసులో మళ్ళీ తండ్రివి కావాలని. ఇది వినగానే ఇక అక్కడి నుంచి రామ్జీ కోపంతో వచ్చేస్తున్నాడు. కొడుకు ఏమన్నాడంటే తండ్రివి కావాలని. అర్థం కాలేదు. అయ్యగారు, భీమరావు ఏమన్నాడంటే నాన్న మీరు ఇంకా జీజాబాయి కలిసి ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని, దాంతో మీకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుందని. ఇది వినగానే ఇతడు బస్తీలోంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒకవేళ కొడుకు చెప్పాడంటే నిజమే చెప్పుంటాడు. ఆ భీమరావు న్యాయానికి వారధి కదా. ఇక నువ్వు ఎప్పుడూ నీ కొడుకుని ఇతరులకు వ్యతిరేకంగా ఉపయోగించావు. ఇక ఇప్పుడు తాను నీకే వ్యతిరేకంగా మారిపోయాడు. చూద్దాం ఇప్పుడు నువ్వేం చేస్తావో. రామ్జీ, నీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. సర్లే, ఇప్పుడు వదిలేయ్. కన్న కొడుకు అలా ఉంటే నువ్వేం చేస్తావులే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దత్తత తీసుకున్న బిడ్డ కూడా కొంపదీసి భీమరావులానే తయారవుతాడేమో. శుభరాత్రి. చాలా మంచి మాట చెప్పావు. భీమరావు లాగా తయారవుతాడేమో. భీమ్, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అన్నయ్యకు సమస్యలు ఏమైనా తక్కువ ఉన్నాయనా ఇంకా పెంచుతున్నావు? మరి నేనేం చెయ్యాలత్తయ్యా? జీజాబాయి గురించి నీకు తెలుసు కదా. ఇవన్నీ తను కావాలని అన్నీ చేస్తుంది. నీకు ఇంకా మీ నాన్నకు మధ్య ఉన్న సంబంధం చెడిపోవాలని. ఈరోజు జీజాబాయి పరిస్థితి ఎలా ఉందో దానికి బాధ్యురాలు స్వయంగా తనే భీమ్. తన గురించి నువ్వెందుకు ఇంతలా పట్టించుకుంటున్నావు? నాకన్నీ తెలుసత్తయ్యా. ఆవిడ తన పరిస్థితిని అడ్డం పెట్టుకుని నాన్నను నిందించినప్పుడు అప్పుడు నాన్నకు ఎంత బాధ అనిపిస్తుందో అంతకంటే కూడా ఎక్కువ బాధ నాన్నకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆవిడ తన పరిస్థితికి అంతటికీ నన్ను ఆనందన్నయ్యను లేదా బాల అన్నయ్యను బాధ్యులుగా అనుకున్నప్పుడు, మమ్మల్ని నిందించినప్పుడు. నేనిది ఎందుకు చెప్పానంటే దీనివల్ల తను నాన్నను ఈ మాట అనకుండా ఉండడానికి. నా సంతోషాలకు మీ కొడుకులే శత్రువులు అని. అయినా ఒకవేళ ఆవిడలా అన్నా కూడా నాన్న ఈ జవాబు చెప్పగలరు, నేను నీ గురించి ఆలోచించాను, నీకు న్యాయం గురించి కూడా ఆలోచించాను అని. చూడు పిన్ని, అత్తయ్య ఇంకా మావయ్య కలిసి దత్తత తీసుకుంటే అది మంచిదే కదా. మీరిద్దరూ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? కానీ మీకు అర్థం కాదులే. మీరిప్పుడు రెండు విషయాలు ఇరుక్కుపోయారు. బాలాబావ ఇంకా అక్క జీవితాల్లో అంతా ఎలా చక్కబడుతుందని, ఇంకా అత్తయ్య మావయ్యలు దత్తత తీసుకునే విషయంలో ఇరుక్కుపోయారు. రమా, కానీ ఇది ఇలాగే జరుగుతుంది. సమస్యలు, చిక్కుముడులు ఒకదాని వెనకొకటి వరుస కట్టి రాలేవు. ఒకటి తీరిపోగానే తర్వాత రెండవది రావడానికి ఒకేసారి ఇలా నలువైపుల నుంచి వస్తూ ఉంటాయి. కానీ ఒకరోజు వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిందంటే వ్యక్తిని దృఢంగా మార్చే వెళ్తుంది. సరే, ఇక రాత్రి బాగా పొద్దుపోయింది, పడుకో. రమా, ఇప్పుడేం చేస్తున్నావు? ఏమనుకుంటున్నానంటే జడ వేసుకోవాలని. జడ? ఇంత హఠాత్తుగా, అది కూడా ఇంత రాత్రి?
అవును, ఎందుకంటే జడ వేసుకోవడం వల్ల జుట్టు క్రమశిక్షణలో ఉంటుందని. ఇక మీరు చెప్తుంటారు కదా, క్రమశిక్షణతో ఉండే వ్యక్తి ఎక్కువ వికాసాన్ని సాధిస్తాడని. అలాగే ముళ్లతో ముడివేసిన నా జుట్టు ఎక్కువగా పెరుగుతుంది. అవునా, అలాగా. సరే అయితే మరి ఈరోజు నేను నీకు జడ వేస్తాను. ఏంటి, మీకు అసలు జడ వేయడం వచ్చా? నువ్వే చూస్తావు కదా, చిన్నప్పుడు మంజులక్క అలాగే తులసక్కలకు నేనే జడలు వేసేవాణ్ణి. రా, వచ్చి కూర్చో. ఇవ్వు. ముందుకు చూడరమా. ఇదిగో జడ వేసేశాను. చూపించండి. ఆగాగు. నాకు ఆయనకున్న బంధం కూడా భీమ్ ఇంకా రమా బంధంలాగా మారగలదా? ఒకవేళ మారితే నేను చాలా అదృష్టవంతురాలవుతాను. అయిపోయిందా? చూపించండి. అయిపోయింది. ఇదిగో. బాగుంది, మీకొచ్చు. ఆగా. మీరిప్పుడేం చేస్తున్నారు? దీన్ని కొలుస్తున్నాను. ఇక పొద్దున్న లేచి మళ్ళీ కొలుస్తాను. జుట్టు పెరిగిందో లేదో చూడాలి కదా. ఇలా ఒక్క రోజులోనే జుట్టు పెరగదు. పెరగదా? కానీ క్రమశిక్షణలో అయితే ఉంటాయి కదా. సరే, ఇక పడుకో. ఇదిగో జడ వేసేశాను. చూపించండి. ఆగాగు. ఏవండి, లేవండి, నేను చాయ్ తెచ్చాను. ఏవండి, లేవండి. లేవండి. అరే, లేవచ్చు కదా. నేను మీకోసం చాయ్ తెచ్చాను. నేను మీకోసం చాయ్ తీసుకొచ్చాను. మరెందుకు వణుకుతున్నావు? పెద్ద ధైర్యవంతురాలా మాట్లాడతావు. పెద్ద శివంగిలాగా నన్ను పోటీలో ఓడించావు కదా. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? మళ్ళీ పిల్లిలాగా మారిపోయావా? చాయ్ తీసుకోండి. చూడు, వీళ్ళంతా నిన్ను గుడ్డిదాన్ని చేస్తున్నారు. నువ్వు కళ్ళు మూసుకున్నావు, అందుకే నువ్వు నీ భర్తకి భారంగా మారిపోయావు. కళ్ళు తెరవగానే ఏమైంది? ఇప్పుడు నీ స్థానం ఏంటో తెలిసొచ్చింది కదా. ఇక నిజం ఇదే, భర్తకు భార్య కంటే ఎక్కువ శక్తి ఉంటుంది.
నువ్వు కూడా ఈ నిజాన్ని అంగీకరించు. ఇక నాతో పాటు పద. వీళ్ళందరి మాయమాటలో పడిపోకు. లేదు, అలాంటిదేం లేదు. ఏం లేదు? నేను రాత్రంతా బాగా ఆలోచించాను. ఇక తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాను. నా కళ్ళు మూయించడం వెనుక భీమ్ ఇంకా రమాకు ఇలాంటి ఉద్దేశం లేదు. నేను గుడ్డిదాన్ని కావాలని వాళ్ళు కేవలం నాకు ఏం చెప్పాలనుకున్నారంటే నేను నా శక్తి మొత్తాన్ని కేంద్రీకృతం చేయాలని. మీరు తప్పుగా అనుకుంటున్నారు. అవునా? శక్తిని కేంద్రీకృతం చేస్తావా? ఇప్పుడు కేంద్రీకృతం చేయి. ఇక నా నుంచి నీ చేతిని విడిపించుకో. ఒకసారి నువ్వు నన్ను ఏదో పొరపాటున పోటీలో ఓడించినంత మాత్రాన ప్రతిసారి ఓడించగలనుకున్నావా? విడిపించుకో చెయ్యి.